కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రార్థన, ప్రేయర్. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. Ask and it will be given to you. Search and you will find. Knock and it will be opened unto you. Matthew chapter 7 verse 7. అడుగుడి మీకియ్యబడును, వెదకండి మీకు దొరకును. అడుగుడి మీకియ్యబడును, వెదకండి మీకు దొరకును. ప్రతివాడు అడిగి పొందుమని అభయమునిచ్చిన యేసయ్యా. ప్రతివాడు అడిగి పొందుమని అభయమునిచ్చిన యేసయ్యా. దీనదయాళుడ యేసా, మీ దాసుని ప్రార్థన వినుమా. దీనదయాళుడ యేసా, నీ దాసుని ప్రార్థన వినుమా. తల్లి గర్భమున మొదలుకొని నన్నాదుకొన్నది నీవే కదా. తల్లి గర్భమున మొదలుకొని నన్నాదుకొన్నది నీవే కదా. సహాయకులెవరు లేరిలలో, నీవేల దూరమునున్నావో. సహాయకులెవరు లేరిలలో, నీవేల దూరమునున్నావో. నీవేల దూరమునున్నావో. దీనదయాళుడ యేసా, మీ దాసుని ప్రార్థన వినుమా. దీనదయాళుడ యేసా, మీ దాసుని ప్రార్థన వినుమా. యేసుక్రీస్తు ప్రభు ఏమి చేశారో దానిని బోధించారు. ఏమి బోధించారో దాన్ని జీవించారు. అందుకనే యేసయ్య ఇట్లా చెప్పారు, స్వార్థను ప్రకటించేవారు గొప్పవారు కాదు, కానీ స్వార్థను అనుసరించి జీవించి బోధించేవారు పరలోకంలో గొప్పవారిగా ఉంటారు. మనం పరలోకంలో గొప్పవారముగా ఉండాలంటే స్వార్థను బోధిస్తే గొప్పవారం అయిపోం, కానీ స్వార్థను అనుసరించి వాక్య ప్రకారం జీవించి బోధిస్తే మనం పరలోకంలో దేవుని దృష్టిలో గొప్పవారం అవుతాం. పరలోకంలో ఎవరెవరున్నారు? పరలోకంలో అసంఖ్యాకమైనటువంటి దూతగణములు ఉన్నాయి. ఒక జర్నలిస్ట్ ఉన్నారు. ఒక జర్నలిస్ట్ ఉండడం అనేక మంది జర్నలిస్టులే ఉంటారు. కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలను బట్టి, వాళ్ళు చేసే ఆ జర్నలిజంని బట్టి ఒక్కొక్క జర్నలిస్ట్కి ఒక్కొక్క ప్రత్యేకత, వాల్యూ ఉంటాయన్నమాట. ఈ ప్రత్యేకమైనటువంటి జర్నలిస్ట్ ఎవరిని కలిశారు? మిమ్మల్ని నన్ను కలవలేదు. కలిసింది ఎవరంటే విన్స్టన్ చర్చిల్ని కలిశారు. విన్స్టన్ చర్చిల్ అంటే వార్ టైమ్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. యూకేలో మాత్రం కాదు, మొత్తం EU, ఇప్పుడంటే యూరోపియన్ యూనియన్ అంటూ ఉన్నాం, కానీ అప్పుడైతే ఐరోపా ఖండం. అట్లా జోగ్రఫికల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా, జియోపొలిటికల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎంతో త్వరగా మారుతూ ఉన్నాయి. ఇంకొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే దెర్ విల్ బి రివైవల్ ఆఫ్ ద ఓల్డ్ బీస్ట్ లైక్ రోమన్ ఎంపైర్, and the beast like Roman Empire will rule from the city of the seven hills, and there will be one world leader, one government and one currency. Such perilous times are going to come. We have seen so great agony during Corona. During Corona, what has happened? All roads lead to Rome. చెప్పారు కదా పెద్దలు, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. ఇక్కడ ఏం జరిగిందంటే కరోనా వైరస్ టైంలో ఆ మార్గాలన్నీ కూడా, ప్రాంతాలన్నీ కూడా
ఐసోలేటెడ్‌గా ఉన్నటువంటి పరిస్థితుల్లో చక్కగా స్పేస్ రీసెర్చ్‌లో స్పేస్ ద్వారా ఏం చేస్తారంటే, ఎక్కడెక్కడ ఏ ఏ మార్గాలున్నాయి, ప్రజలు ఏ చీఫ్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ యూజ్ చేస్తున్నారు, ఏ ప్రాంతం ఏ ప్రాంతంతో కనెక్ట్ చేయబడింది, ల్యాండ్, సీ రూట్స్ ఇవన్నీ కూడా చక్కగా ట్రాక్ చేసి పెట్టుకున్నారనమాట. సిటీ ఆన్ 7 హిల్స్ వాళ్ళ దగ్గర అన్ని డేటాబేస్ ఉంటుంది. ఒక్కొక్క మనిషి యొక్క డేటాబేస్ ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందంటే చిప్ పెట్టేస్తారనమాట. బయో చిప్స్ ఉన్నాయి గదా! ఒక మనిషి యొక్క సంపూర్ణమైనటువంటి వివరాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. రిమోట్ కంట్రోల్‌లో తోలుబొమ్మలను ఆడించినట్లు మనుషుల్ని ఇంకా ఆడించేది. ఎవరైతే ఈ మనుష్యుల యొక్క ఆహ్, వక్ర పరిపాలనకు తలగ్గకుండా దేవుని యందు భయభక్తులు కలిగి నీతి న్యాయాలను అనుసరిస్తూ పరిశుద్ధమైనటువంటి జీవితాలు జీవిస్తారో వాళ్ళే రక్షించబడతారు. అంతవరకు సహించువారే రక్షింపబడుదురు. పరిస్థితులు ఎట్లా మారినా గూడా మేము దేవునికి విధేయులమై ఉంటాము అని ఎవరైతే ఒక తీర్మానం తీసుకుంటారో అటువంటి వాళ్ళే రక్షించబడతారు. ఇప్పుడు నెబుకద్నెజరు కాలంలో అటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కదా! నెబుకద్నెజరు కాలంలో ఏం జరిగింది? నెబుకద్నెజరు అహంకారంతో, గర్వంతో ఒక శాసనం చేశాడు. ఈ ప్రత్యేకమైనటువంటి ఇన్ని దినముల్లో ఏ ఒక్కరు కూడా తమ తమ దేవతలను, తమ తమ దేవుళ్ళను ఆరాధించకూడదు. నేను ప్రతిష్ఠించినటువంటి ఈ విగ్రహానికి మాత్రమే సాగిలపడి మ్రొక్కాలి అని చెప్పి ఒక శాసనం చేశాడు. ఆ శాసనం కూడా ఎట్లా పుట్టింది అంటే, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలతో పనిచేసే నీచులైనటువంటి తోటి పనివాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు రాజుకి కంప్లెయింట్ చేశారు. రాజుకి కంప్లెయింట్ చే రాజుకి ఆహ్, ఇట్లా చేస్తే బావుంటుంది. రాజుకి చెడ్డ ఆలోచనలు చెప్పి త్రోవ తప్పించేవాళ్ళు కూడా ఉంటారు. బ్యాడ్ కౌన్సిలర్స్ అనమాట. ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దానియేలుతో పనిచేసే వాళ్ళందరూ కూడా వీళ్ళని చూసి అసూయతో వీళ్ళు అన్ని విషయాల్లోనూ ఎంతో ముందుకు సాగిపోతూ ఉన్నారే, వీళ్ళ జీవన విధానం ఎంతో వైవిధ్యంగా ఉంది, ప్రత్యేకంగా ఉన్నది, అందరికీ మేలు చేసేవారిగా ఉన్నారు, ఉపకారం చేసేవారిగా ఉన్నారు, అన్ని విషయాల్లో జ్ఞానం కలిగినటువంటి వారిగా ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా ఉన్నారు, ఒక క్రమమైనటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నటువంటి వారిగా ఉన్నారు, వీరెంతో ప్రత్యేకంగా ఉన్నారు, ఎట్లయినా సరే వీళ్ళకి హాని చేయాలి, కీడు చేయాలి, అపాయం చేయాలి, అది మనం చేయలేము, అందువల్ల రాజు ద్వారా చేయిద్దాం, ఒక ప్రత్యేకమైనటువంటి శాసనాన్ని మనం రాజు ద్వారా నియమిద్దాం. ఏంటంటే, ఈ పలానా దినములు ఇన్ని దినాలు ఎవరు కూడా తమ తమ దేవుళ్ళని ఆరాధించుకోకూడదు. వాళ్ళందరూ వచ్చి మేము స్థాపించినటువంటి ఈ విగ్రహానికి మాత్రమే నమస్కారం చేయాలి, ఆరాధించాలని చెప్పి ఒక శాసనం చేస్తారు. రాజశాసనం అట్లా ఉండినప్పటికీ కూడా దానియేలు తన అనుదిన దినచర్య అంటాం కదా! దినచర్య అంటే డైలీ రొటీన్. ఆ డైలీ రొటీన్ ప్రకారం దానియేలు ఏం చేశాడు? ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం తన గృహంలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని, తర్వాత యెరూషలేము తట్టు తన కిటికీ తలుపు తెరచి, మోకరించి దినమునకు ముమ్మార్లు దానియేలు ప్రార్థన చేసే అలవాటుందనమాట. ఆ అలవాటు ప్రకారమే ఆ రాజశాసనం ఎట్లున్నా సరే ప్రాణాపాయమే. రాజు శాసనం చేశాడు. తమ తమ దేవతలకి ఎవరికి కూడా విజ్ఞాపనలు, మనవులు, ప్రార్థనలు, యాచనలు చేయకూడదని ఇది సాతాను ఆలోచన కాదా? జీవగల దేవుడిని విడిచిపెట్టి తమ చేతులతో చేయబడినటువంటి బొమ్మలకి దైవత్వాన్ని ఆరోపిస్తే మరి దేవునికి కోపం రాదా? అట్లా అహంకారంతో, గర్వంతో చాలామంది రాజులను చూసాం కదా మనం. నెబుకద్నెజరు కూడా అట్లా చెడ్డ శాసనం చేశాడు. అయితే దానియేలైతే దేవునితో ఎంతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు. భూమిని, ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువే, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే అని ఎరిగి తన దినచర్యను బట్టి ప్రతి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము దినమునకు ముమ్మార్లు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. దానియేలుతో పనిచేసే మంత్రులు ఉన్నారు కదా! దానియేలు ఒక మినిస్టరు, ఆయనతో పనిచేసే మినిస్టర్స్ ఉంటారు. తోటి మినిస్టర్స్, తోటి పనివారు, కలీగ్స్. ఈ కలీగ్స్ నక్కజిత్తులు అంటాం కదా! అట్లా తంత్రం కలిగి, కుయుక్తి కలిగి దానియేలుకి ఎట్లా హాని చేయాలి, ఎట్లా కీడు చేయాలి, ఎందుకంటే అసూయ, జెలస్. దానియేలు అందరిలోనూ ప్రత్యేకంగా వైవిధ్యంగా ఉన్నాడు. అందరికంటే పదంతల జ్ఞానం కలిగినటువంటి వానిగా ఉన్నాడు. జర్నలిస్ట్ కోసం చెప్తున్నాను కదా! ఆ జర్నలిస్ట్ విన్స్టన్ చర్చిల్ గారిని కలిసాడు. విన్స్టన్ చర్చిల్ గారిని కలిసి ఏం అడిగాడంటే ప్రశ్న, ఈజ్ దేర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లైఫ్? ద ఆన్సర్ ఈజ్ అసర్టివ్ బై విన్స్టన్ చర్చిల్. ఎస్, Winston Churchill will have access to all the classified news from space organizations. UK or US or Israel are highly advanced nations as far as study of extraterrestrial spaces are concerned. The answer is positive regarding the existence of extraterrestrial life.
America knows many secret things. Likewise, Israel too knows many classified information related to space and the composition of space and those things that are present in the space. So definitely there is extraterrestrial life. Now the question is, who are present in heaven? Definitely angelic hosts serving God, praising God, honoring God, glorifying God, holy, 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 holy అని దేవుడిని స్తుతిస్తూ ఉంటారు ఆయన పరిశుద్ధ మందిరంలో ఈ దేవదూతలు. పరిశుద్ధ 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 ప్రభువా పరదూతలైన నిన్వర్ణింపగలరా వరదూతలైన వర్ణింపగలరా పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపోడ నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ మగునాత్మవరమోలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరిశుద్ధ మగునాత్మవరమోలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వర్ణింపగలరా జనక కుమారాత్మలను నేకదేవా ఘన మహిమా చెల్లోను దనరా నిత్యముగా ఘన మహిమా చెల్లోను ఘన మహిమా చెల్లోను ఘన మహిమా చెల్లోను దనరా నిత్యముగా. ప్రార్థన. ప్రార్థన అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవునికి యాచనలు, విజ్ఞాపనలు, మనవులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ప్రథమంగా కృతజ్ఞతాస్తుతులు. అందుకే దావీదు దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. ప్రత్యేకమైనటువంటి సమయాలు కలిగి దినమునకు 7 సార్లు దావీదు ఏం చేస్తూ ఉండేవాడు? ఎలోహెం ఎల్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని తెలుసుకున్నటువంటి దావీదు దినమునకు 7 మార్లు ఆయన్ని స్తుతిస్తూ ఉండేవాడు. ఆ స్తుతించడాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు కూడా దావీదుతో కూడా ఉన్నదనమాట. నా కృప నిన్ను విడిచిపోదు. మై గ్రేస్ షల్ నెవర్ డిపార్ట్ ఫ్రమ్ thee. Even if your son Solomon were to commit sin, I will punish him like a father, but I will never let my grace be removed from your son Solomon. As I have given my grace to you, I will ensure that my grace is given to your son Solomon. We have to always pray that the grace of the Lord is upon us. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. ఈరోజు నేర్చుకుని పాడగలమా? చిన్నప్పటి నుంచి అభ్యాసం ఉండాలి కదా. అభ్యాస్ హే గురు హే. పిల్లల్ని సండే స్కూల్కి పంపించేదే లేదు. చర్చ్ 8 గంటలకు ప్రారంభమైతే 9 గంటలకు వెళితే వెళ్ళేది, లేకపోతే లేకపోయేది. పాస్టర్ గారు మమ్మల్ని ఎప్పుడు గమనించారు కనుక మేమంటే పాస్టర్ గారికి అసలు ఇష్టం కాదండి. పాస్టర్ గారండి మమ్మల్ని ఉద్దేశించే ప్రసంగం చేస్తారండి. ఆ ప్రసంగంలో ఎప్పుడు కూడా మమ్మల్ని సూటిపోటు మాటలు అంటుంటారండి. మీ పాస్టర్ గారికి వేరే పనేం లేదేంటి? పాస్టర్ గారి సంగతి మీకెందుకు?
పాస్టర్ గారి కోసం వెళ్తున్నామా? సంఘంలో విశ్వాసుల కోసం వెళ్తున్నామా? యేసుక్రీస్తు ప్రభు కోసం కదా వెళ్తున్నాం. ఆ దినము సమీపించు కొలది సంఘముగా కూడుకొనుట మానకుడి. ఆ దినం అంటే ఏంటి? అంత్యదినం. ప్రభు రాకడ దినం సమీపముగా ఉన్నది. అపోస్తల బోధలు ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండుడి. As the day of the Lord approaches, is nearing, gather as the church as often as possible and partake in the Holy Communion, that is breaking of the bread. Partake in the Word of God. అపోస్తల బోధ అంటే వర్డ్ ఆఫ్ గాడ్. సహవాసం ఫెలోషిప్, రొట్టె విరుచుట, బ్రేకింగ్ ఆఫ్ ద బ్రెడ్, సహవాసం. అపోస్తల బోధన ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన. నాలుగవది ఏంటంటే ప్రేయర్. We have to be steadfast in 4 things, that is the word of God, fellowship, breaking of the bread, and prayer. Prayer is such a vital thing. Prayer means just communion with God, speaking to God, conveying all our needs to God, seeking God's grace, seeking God's protection in all that we do, seeking God's blessings in all that we do. Today we talk of human enhancement technologies. Human enhancement technologies range from overcoming aging or reducing aging process to attaining close to immortality, living for long, living without sicknesses, living without diseases. CRISPR, gene editing technology, genome editing technology. For example, the changes that took long time, centuries of years to occur in human societies or in animal kingdom can be taking place in a very, very short time. That is what is called CRISPR, genome editing technology. Today we talk explicitly about human enhancement technology and gene editing technology and enhancement of functionality of human beings. But such a thing is very well known in religion, especially with Christ. How the disciples were empowered to speak in tongues, how the disciples were empowered to give sight to the blind, to make the lame walk. These are called human enhancement technologies. Today, we explicitly talk of CRISPR, gene editing technology, genome editing technology. Such genome editing technologies have already been practiced by Jesus Christ. How water can be transformed to wine. There should be a constituent, there should be a component of carbohydrate, isn't it? How can water convert to carbohydrate? Water is H2O. Where is carbon in water? How wine is formed? Wine essentially contains ethanol, C2H5OH. Where is carbon at all in water? Elemental change. If there is artificial radioactivity, why can there not be a change of water to wine? It's possible. We talk of CRISPR, we talk of genome editing. When we extend this to the elements of nature, such changes are possible, and such technologies have been practiced by Jesus Christ. Jesus Christ walking on waters. Human functionality is drastically enhanced. Human functionality enhancement. Such things are possible by prayer. With God, all things are possible. To those that believe in Jesus Christ, all things are possible. Pradhana. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోక్షి శిరమును వంచి సరిగను వేడిన సంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో వంట
ఒంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోక్షి శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమోక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను జంపగను. శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో ఒంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. విశ్వాససహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును. A prayer of faith, a prayer with faith. He is the sick, and the sick will be risen from the sick bed. By the wounds Jesus Christ has received, we are healed. ఆయన పొందిన గాయముల బట్టి మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రార్థన, prayer. Prayer has power to get healing. Prayer has power to accomplish things beyond our strength, beyond our might. Nehemiah's prayer resulted in the building of the wall in just 52 days. It's a gigantic project. It's as vital as the wall of China. Of course, China's wall is a historical wonder. The Jerusalem wall is no less a wonder. When the Jerusalem was burnt, the walls were broken, collapsed. There was no security for the people living in Jerusalem when the exiles have returned to Israel from Babylon, and Nehemiah took up the task. He stood. Day and night he worked. He built the team. All the team, one after another, one after another, one after another, formed the chain, and as a teamwork they have built and successfully completed the building of the wall of Jerusalem in just 52 days. This is a beautiful example of prayer. But for prayer, such great and mighty and marvelous things are not possible. We see so much infrastructure that is infrastructural development that is taking place all around. Bridges are being constructed in India. We need praying men like Nehemiah. We need praying men like Ezra. We need praying men like Daniel. We need praying men like Samuel. Oh, if I do not pray for you. Oh, unto me if I do not pray for you. Prophet Solomon, taken a stand. I must pray for you. Otherwise it will be sin. Considered as a sin upon me. మీ కొరకు ప్రార్థన చేయకుండా నాకు పాపం. అట్లా we need to pray without ceasing. If Jesus Christ were to pray, how much more we need to pray? There was a pastor who has pastored over the Methodist Church for over 3 decades, and his name is E.M. Bounds, Edward McHenry Bounds. Edward McHenry Bounds has written over 12 books on 13 books on one single subject called prayer. The works of Edward McHenry Bounds are worth referring to get revival, to receive revival, and to get the spirit of prayer. May the Lord bless the audience with the spirit of intercession and prayer. Amen.